ఎంటీసీ, న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ పరిచయాలు పాల్పొందండి, దీవెన పొందండి. క్రీస్తునందు నా ప్రియమైన మిత్రులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సూచక్రియలు మహత్కార్యములు నేడు అవసరమా? దేవుడు జరిగిస్తున్నాడా? ఆనాడు ఎందుకు జరిగించాడు? ఈరోజు జరిగిస్తున్నాడా లేదా, అవసరమా లేదా అన్న దాని గురించి మీతో నేను మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా మీరు విన్నారని ఆశపడుతున్నాను. సూచక్రియలు మహత్కార్యాలు అసలు ఎందుకు దేవుడు చేశాడు? ఎవడైనా ఆలోచించారా? లేదా? మీకు అవసరం ఏముందో ఆలోచించడానికి చెప్పండి. మీకు అనవసరం. దేవుడు ఎందుకు జరిగించాడు? దాని అవసరం ఏమిటి? ఇప్పుడు అది అవసరమా లేదా, ఏమిటి దాని సంగతాన్ని ఆలోచిస్తే, ఆనాడు సువార్త ప్రకటించడానికి, సత్య సువార్త ప్రకటించడానికి వ్రాయబడిన గ్రంథము లేక ముద్రించబడిన గ్రంథము వారికి లేదు. ఆనాడు అపోస్తులు ప్రకటించడానికి వారి చేతిలో గ్రంథం లేదు, చూపించడానికి ఏమీ లేదు, ఆధారం లేదు. నోటి మాటతోనే ప్రకటించాలి. నోటి మాటతో ప్రకటిస్తే అది కూడా ప్రపంచంలో అంతవరకు క్రీస్తు ఎవరు తెలీదు. ఇశ్రాయేలు ప్రాంతంలో తెలుసు, కానీ వివిధ దేశాల్లో సర్వలోకానికి సువార్త ప్రకటిస్తే ఆయన గురించి ఎవరు తెలుసు? మీడియా ఉందా? లేదే. కాబట్టి వారు వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించాలంటే, ఇదిగో చూడండి వ్రాయబడి ఉందని చెప్పడానికి చేతులు గ్రంథం లేదు. కొత్త దేవుడు నిజమే, ఆ రోజులు ప్రభు క్రొత్త దేవుడే, యూదులకి క్రొత్త దేవుడు. ఇదేంటి దేవుడు అంటున్నాడు, దేవుని కుమారుడు అంటున్నాడు అని చెప్పి ప్రభుని చంపేశారు. యేసుక్రీస్తు నమ్మినటువంటి యూదులు కూడా ద్వేషించారు, వారు కూడా హింసించారు, కొందరు చంపేశారు. కాబట్టి అంతవరకు ప్రపంచమును ఎరుగని ప్రభువును ప్రకటించడానికి ఏం కావాలి? వ్రాయబడిన గ్రంథం కావాలంటే లేదు, క్రొత్త నిబంధన కావాలి కదా. ఎందుకంటే పాత నిబంధన వ్రాయబడినట్టు వచ్చినప్పటికీ నూతన నిబంధనలో సువార్తను ప్రకటించాలి. ఇదిగో ఇక్కడ సువార్త ఉంది చూడండి అని చెప్పడానికి ఏం లేదు. కాబట్టి దేవుడు వారికి నానా విధములను జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానము, ఒకరు బుద్ధివాక్యమును జ్ఞానవాక్యము ఇచ్చాడు. నిజంగా చెప్పిన నమ్మరు కనుకనే దేవుడైతే మాకేంటి, దాని రుజువేంటి అని అడగకుండా అద్భుతములు చేశాడు, స్వస్థతలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ప్రకృతి విరుద్ధమైనటువంటి, అసాధ్యమైనటువంటి, అసాధారణమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. గుడ్డి వారికి కళ్ళు, కుంటి వారికి కాలు, పక్షవాయుకుల వారు వెంటనే దిగ్గులు లేచి నడవడము, చనిపోయిన వారు లేపడము, రకరకాల సకల విధములను వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ భయంకర దురాత్మలు వెళ్ళగొట్టేటటువంటి గొప్ప శక్తి ఇచ్చాడు. నిజంగా దేవుడు కాకపోయినట్లయితే, వీరు ప్రకటించేది నిజమైన దేవుడు కాకపోయినట్లయితే ఇవన్నీ ఎలా జరుగుతాయి అని విశ్వసించడానికి అది ఉపయోగపడింది. అవి చేస్తూ ఉండగా గ్రంథము లిఖితమైంది. అర్థమైందా? చేస్తూ ఉండగా అద్భుతములు, సూచక్రియలన్నీ కూడా గ్రంథములు రికార్డ్ అయ్యారు, వారు రాశారు. వ్రాయబడిన తర్వాత ఇదిగో జరిగిన సంగతులు చూడండి, ఫలానా ప్రాంతంలో జరిగింది, ఫలానా అద్భుతములు చేశాడు, జరిగాయి అని చెప్పడానికి ఒక ఆధారం ఏర్పడింది. ఇప్పుడు నూతన నిబంధన, ఇప్పుడు మన చేతికి సంపూర్ణ గ్రంథం వచ్చింది. యోహాను భక్తుడు రాస్తే ఏమంటాడండి, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. రక్షణ పొందడానికి ఇవి వ్రాయబడ్డాయి, అద్భుతాలు కావు. అద్భుతాలు చేశాడు, అవి రాసేశాడు,
వ్రాసినవి బట్టి నమ్మాలని చెప్తున్నాడు. ఆ లేఖనము జాగ్రత్త చదవండి. యోహాను సువార్త 20లో ఖచ్చితంగా 20:30-31 చదవాల్సి ఉంది. యేసు దేవుని కుమారుడని క్రీస్తువుని నమ్మునట్లు అద్భుతాలు కావండి, నమ్మి జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఈ వ్రాయబడిన బాటించి యేసు దేవుని కుమారుడని నమ్మాలి, నమ్మి జీవం పొందాలి, అంటే రక్షణ పొందాలి. అందుకే చేశాడు, చేసిన రాశాడు, వ్రాసింది చదివి నమ్మాలి, వాటిని బోధించాలి. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం కాక వ్రాయబడిన లేఖనములు వ్యర్థం చేస్తున్నారు. వాటిని బట్టి రక్షణ పొందాలని ప్రభు యొక్క కోరిక, చిత్తం. కాబట్టి వాటి బట్టి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అద్భుతలాపేయాలి. అద్భుతలాపేశాడు, సూచకలాపేశాడు. ఎంతో శక్తివంతమైనటువంటి పౌలు లాంటి వారే ఏం చేశారండి? ఎరస్తు కొందో నిలిచిపోయాను, ఏ త్రోపిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. త్రోపి రోగి అయితే ఎక్కడ? మిలేతులో, మిలేతు ద్వీపంలో విడిచి వచ్చాడు. ఎవరిని? త్రోఫిని పౌలు వదిలేసి వచ్చాడు. ఎందుకు వదిలేసి? రోగి. స్వస్థపరచలేడా? శక్తులు లేవా? అప్పటికే ఆగిపోతున్నాయండి. అంతకుముందు ఆయన రుమాలు తీసుకెళ్తే చేతి గుడ్డలు తగిలిచి స్వస్థపడినటువంటి వారు ఆ మిలిత ద్వీపంలోనే ఒకసారి ఆ రాత్రి కాలంలో వారు ఓడబద్దలేక చేరినప్పుడు ఆ యొక్క ద్వీప ప్రధానమైనటువంటి వ్యక్తిని బాగు చేశాడు. కడమ రోగులందరూ స్వస్థపరిచినటువంటి విధానం జరిగింది. అదే మిలిత ద్వీపంలో పౌలు అద్భుతం చేయలేకపోయాడు. ఎపఫ్రోదీతు గురించి కూడా ఫిలిప్పీ పత్రికలు అంటాడు, రోగి అనేవి చాలా సిద్ధముగా ఉండెను, నా తోడి యోధుడు, నా ప్రియుడు, నా పరిచర్యలు ఉపయోగపడినవాడు చావునకు సిద్ధంగా ఉన్నాడు, నేను బాగు చేయలేకపోయాను. దేవుని ప్రార్థించాను, దేవుడు నా మొరాలిపించి ఎలాగో స్వస్థపరిచాడు. నాకు దుఃఖమే దుఃఖం కలగకుండా. ఏమిటి దీని సంగతి? అంతకుముందు పౌలు చేతి గొడ్డలు తీసుకెళ్ళి ముట్టిస్తే సరిపోద్ది. అలాంటి అద్భుతాలు ఆగిపోయిన సంగతులు బైబిల్లో క్లియర్గా ఉన్నాయండి. నేడు జరుగుతున్న అద్భుతములు ఏవంటే ఫేక్, 100% ఫేక్, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవర్తనలు చేస్తున్నారు. ఇప్పుడు వారి గురించి క్లియర్గా ఉంది. ప్రభువా నీ నామం ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యమును వెలగొట్టలేదా? నీ నామం అనేకమును ఇతర సూచకులు చేయలేదని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, నా నామం చేశారు మీరా, నేను మిమ్మల్ని అన్నడుని ఎరుగు. నా నామం చేశారు అంటారు కానీ మిమ్మల్ని అన్నడుని ఎరుగను, అక్రమము చేయు వారలారా నా ఎదురు పోండని వారితో చెప్తున్నాను. ఇవి ఈనాడు చేసే అద్భుతాలు. అక్రమము గ్రంథం చేతిలో పెట్టుకుని చెప్పడం మానేసి అద్భుతాలు డ్రామాలు ఏంటండి? స్టేజీల మీద పేర్లు పెట్టి వెళ్ళినట్టు కొందరంట. ఎక్కడైనా పిలిచారా? పేర్లు పెట్టి మీటింగ్లు పెట్టి. పౌలు కంటే పేదల కంటే గొప్ప మీరు? వారు మీటింగ్ పెట్టలేదా? పెట్టారా? స్టేజీలు కట్టి మైకులు పెట్టి మీటింగ్ పెట్టారా? లేదే. వారు వీధుల్లో సువార్త ప్రకటించారు, గ్రామాల సువార్త ప్రకటించారు, సమాజ మందిరంలో కూడా బోధించారు. లేదు కాకపోతే వారు చేసిన అద్భుతం సూచకులు అందరూ కళ్ళారా చూశారు. ఇది కాదని చెప్పజాలము, జరిగింది అద్భుతం. పుట్టినది మొదలుకొనుకుంటే వాడు అందరికి తెలిసినటువంటి వ్యక్తిని స్వస్థపరచాలి. ఎవడో కాంకిస్ గొట్టం కూడా బాగా అయిపోయాడు, పలానా కూడా అయ్యాడంట అంట కాదండి, అందరు చూడాలి. అక్కడ అందరికి సుపరిచితమైన వ్యక్తిని బాగు చేసి ఒక్కడిని చేసి ఆ ఒక్క అద్భుతం వల్ల అనేకులకి సువార్త ప్రకటించారు, అనేకులకు బాప్తిసం ఇచ్చారు. కానీ అనేకులకు స్వస్థపరుచుకుంటూ సువార్త చెప్పడం మానేలేదు. ఒక అద్భుతం ద్వారా ప్రభు నమ్మితే ఆ ప్రభు వాక్యము దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రవచన వరం ద్వారా బోధించారు. గ్రంథం లేదు కనుక ఇప్పుడు ప్రవచన వరం అక్కర్లేదు. ఎందుకంటే ప్రవచనాలన్నీ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ప్రవచనం అక్కర్లేదు. అందుకంటాడు ఏమన్నాడు? భాషలైన నిలిచిపోవును, ప్రవచనములైనను నిరర్ధకమగును. అయిపోతాయి. మేము కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు బోధిస్తున్నాం. అప్పుడు ఏది వస్తే అది బోధించారు. ఇప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమును, పూర్ణము కానిది అద్భుతాలు, సూచకీలు, ఈ మత కార్యాలు, అది ఇన్స్టెంట్గా వచ్చినటువంటి కొన్ని వాక్యాలు.
ఇప్పుడైతే సంపూర్ణ నియమము సంపూర్ణది పూర్ణమైనది. అందుకే యాకోబు అంటాడు, స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమము, స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమం అంటాడు క్రొత్త నిబంధన గ్రంథాన్ని. సంపూర్ణమైనది. పాత నిబంధన లోపము గలది. ఎలా అనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరుతున్నాడు. రెండోది ఇచ్చాడు, లోపము లేనిది సంపూర్ణమైనది కలిగి ఉన్నా. సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం నీ చేతిలో పెట్టుకుని అసంపూర్ణమైనది తీసివేయబడినది లేనిది చేస్తున్నారు. అందుకే ప్రభు అంటాడు, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసము చేయుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనుపరచుదురు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈనాడు అద్భుతాలు అవసరం లేదు, సంపూర్ణ గ్రంథం వచ్చింది. ఆనాడు అవసరం, ఎందుకంటే గ్రంథం లేదు, ఏమీ లేదు. ఈనాడు ప్రభువు లోకమంతటా ప్రకటింపబడిపోయాడు. అందరికీ తెలుసు యేసుక్రీస్తు అంటే కనుక యేసు ప్రభు పరిచయించే అవసరం లేదు. క్రీస్తు యేసు ప్రభు ఆయన గురించి తెలుసుకోవడానికి గ్రంథం ఇప్పాలి, బోధించాలి. అర్థమైంది మీకు? అర్థం కాకపోతే మీ జీవితం వ్యర్థమవుతుంది. అర్థం చేసుకుంటే ఈ పరమార్థం నేర్చుకుని రక్షణ పొందుతారు. అందరికి వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ పరిచయాలు పాల్పొందండి, దీవెన పొందండి.